నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత పాత ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కక్షలు కార్పణ్యాలు ఉండవు, అభివృద్ధి మీద మాత్రమే మేము దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. రాజకీయ కక్షలు కార్పణ్యాలు మా మధ్య ఉండవు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అభివృద్ధి మీద మాత్రమే మా దృష్టి అన్నారు. కానీ నిన్న పల్నాడులో నడి రోడ్డు మీద ఒక వ్యక్తి దారుణ హత్య, అంతకుముందు ఒక చిన్న పాప మీద జరిగినటువంటి రేపు, అది కాకుండా అనేక జిల్లాల్లో సాధారణ కార్యకర్తల మధ్య జరుగుతున్నటువంటి దొమ్మిలు కొట్లాటలు, పుంగనూరులో రెడ్డెబ్బ ఇంటిపైన కానీ మిగిలినటువంటి వాళ్ళపైన కానీ రెండు వర్గాలుగా విడిపోయి రాళ్ల దాడి జరుపుకుంటున్నటువంటి తీరు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేటువంటి అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఒక దృష్టిని పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇది ప్రభుత్వ వైఫల్యమా లేదా మిగిలినటువంటి అంశాలను తీసుకుంటే వెంటనే ప్రభుత్వ వైఫల్యమైనటువంటి విషయాన్ని చెప్పలేకపోవచ్చు, కానీ దాడులను ఆపలేకపోతున్నారు, రెచ్చగొట్టేటువంటి మాటలు ఆపలేకపోతున్నారు. కట్లు హద్దులు దాటి పోనీ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇట్లే జరిగింది, వాళ్ళు రెచ్చగొట్టారంటే వాళ్ళను ప్రజలు ఓడగొట్టారు, ప్రజలు పక్కన పెట్టేశారు, అయిపోయింది. మీరు కొత్త దారి చూపెట్టండి, మీరు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయకుండా అవతల వాళ్ళు రెచ్చగొడితే ఎక్స్పోజ్ చేయండి మీడియా పరంగా. మీడియా కూడా రెండు వర్గాలుగా చీలిపోయి వీళ్లకు వాళ్లకు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితే కనబడుతున్నది. కానీ అక్కడ జరుగుతున్నటువంటి హింసాత్మకమైనటువంటి దాడులను, హత్యలను, ఇట్లాంటి అంశాలను పక్కకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పైన చేసినటువంటి దాడి కూడా ఇట్లా ఆ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో అని మిగిలినటువంటి వాళ్ళు కూడా చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఒక రాజధాని లేనటువంటి నగరంగా, అనాథ నగరంగా గతంలో ఉన్నటువంటి 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి రెండు ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఆ రాష్ట్రంలో ఒక రాజధాని లేకుండా పోయింది, అభివృద్ధి లేకుండా పోయింది. రెండు పార్టీలు కూడా ముబ్బడిగా ఉచిత పథకాలను కేవలం ఓట్ల కోసము, సంక్షేమ పథకాల పేరు మీద, ఉచిత పథకాల పేరు మీద ఖజానా ఖాళీ చేస్తూ లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారు. ఇటు శాంతి భద్రతలు చక్కగా లేవు, కొత్తగా వచ్చేటువంటి పరిశ్రమలు లేవు, వ్యవసాయానికి గిట్టుబాటు లేదు, అక్కడ కావాల్సినటువంటి అభివృద్ధి లేదు. ఇవన్నీ పక్కనే పెట్టి కక్షలు కార్పణ్యాలు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మధ్యన హత్యలు, రాజకీయ పార్టీ కార్యకర్తలారా మీరు ఒకరినొకరు చంపుకోవడం వల్ల, ఒక పార్టీ ఇంకొక పార్టీ నాయకుల మధ్యన జరిగేటువంటి హత్యల వల్ల, లేకపోతే మీకు అంగవైకల్యం రావడం వల్ల మీ కుటుంబాలకు వచ్చేటువంటి నష్టం, మీ కుటుంబాలకు వచ్చేటువంటి లాభం ఒక్కసారి ఆలోచించుకోండి. రాజకీయ నాయకులు నిన్న వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీలు ఎమ్మెల్యేలు కాలేదా? నిన్న వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు ఇవాళ జనసేన పార్టీకి వచ్చి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కాలేదా? నిన్న బీజేపీలో ఉన్నవాళ్ళు, నిన్న టీడీపీలో ఉన్నవాళ్ళు అంతకుముందు వైఎస్ఆర్సీపీకి వెళ్ళలేదా? అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు ఇటు టీడీపీకి అటు నాదకి నాయకులంతా బాగానే ఉంటున్నారు, నాయకులు వేడుకలు చూస్తున్నారు. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణికి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే, పెద్ద నేతలంతా కూడా హాయిగా ఉంటున్నారు, చిన్న నాయకులు హత్యలకు గురవుతున్నారు. దానికి కార్యకర్తలు చేస్తున్నటువంటి త్యాగం అనేటువంటి ఒక ట్యాగ్ వేసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలపైన వెంటనే సమీక్ష చేయాలి. శ్వేతపత్రాలు విడుదల చేయడంలో చాలా 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 బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం అక్కరలేదు, ముందుగా ముఖ్యంగా అక్కడ జరుగుతున్నటువంటి ఈ అసాంఘిక కార్యకలాపాలపైన, అసంబద్ధమైనటువంటి రాజకీయ మాటలపైన, అనుకోని సంఘటనలపైన, శాంతి భద్రతలపైన సమీక్ష చేయండి. రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఎవరో ఒకరు అడుగు వెనక్కి వేయండి. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అగ్గి రాజుకొని రెండు పార్టీలకు సంబంధించినటువంటి, ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తల కుటుంబాలు బలైతే వాళ్లకు మీరు 1,00,000 2 లక్షలు ఇచ్చేటువంటి ఎక్స్గ్రేషియా వల్ల వచ్చేది ఏముండదు. ఒక కుటుంబం నష్టపోతే ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందో లెక్కలేనటువంటి పరిస్థితి. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకంటే నిన్నటి వరకు జరగలేదా అని వైఎస్ఆర్సీపీ మీదనో జగన్ రెడ్డి పైనో వేసేటువంటి అబార్డం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు కాబట్టి
పరిపాలన అంటే ఏంటో నేను చూపిస్తా అని చెప్తాడు కాబట్టి ఈ దొమ్మిలు, హత్యలు, ఈ చిన్న పిల్లలపైన జరుగుతున్నటువంటి రేపులు, ఈ దొంగతనాలకు సంబంధించినటువంటి అంశాలు, లేదంటే భూములకు సంబంధించినటువంటి కబ్జాలపైన వెంటనే ఒక దృష్టి కేంద్రీకరించండి. ముఖ్యంగా రాజకీయ నాయకులపైన జరుగుతున్నటువంటి రాళ్లదాడి, నిన్న పుంగనూరులో ఎవరు రెచ్చగొట్టినా, ఎవరు కొట్టినా సరే ఈ అంశాలపైన రెండు పార్టీలు సమన్వయంతో ఉండాలి. అట్లనే ప్రభుత్వం కూడా దానిపైన దృష్టి కేంద్రీకరించకపోతే ఆంధ్రప్రదేశ్ తగలబడేటువంటి పరిస్థితి కనబడుతున్నది. భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది ప్రభుత్వాన్ని కించపరచడమో, ప్రభుత్వాన్ని తప్పుపట్టడమో కాదు, జరుగుతున్నటువంటి పరిణామాలను హెచ్చరిక దృష్టిగా తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి మాత్రమే ఇది.